అంత భ్రమ. స్వామివారి దర్శనం అయిందా? నాకు అమ్మవారి దర్శనం అవుతోంది. అమ్మవారి దర్శనం ఏంటి బాబు? ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు. మనవడు మా రెండవ మనవరాలు స్వప్నయ్య, సంజ చెల్లెలు. ఓహో, స్వయాన సంజ చెల్లెలు. ఆహా, నమస్కారం. ఏమిటో అంతా మిథ్య. బావగారు, హాయ్. ఏంటి బావగారు? బాగున్నారా? ఆగమంటే ఆగిసాడు విడియాడండి. అబ్బా, అసలు ఈడికి ఇలా నేర్పినోడు తన్నాలి. పట్టమేంట్రా? నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలెందుకు చాను ఆగమంటే ఆగిసేగా. సర్లే, నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఎదవ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మెల్ల తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసేవనుకో సగవాసి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? చవరగా నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటమంటరా. అదేం కాదు కానీ పద చెప్తా. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. ఇదిగో నిన్ను పెద్ద అని పిలుస్తారు. అలాగేనండి. స్వప్న, స్వప్న. ఏంటి బావగారు, ఏం కావాలి? బావగారు, నేను నీకు బావనేంటి? అక్క మొగుడు బావగారే కదా. స్వప్న, అసలు జరిగింది ఏమిటంటే, జరిగిన దానికి సారీ, నేను నిన్ను మోసం చేయలేదు అంటారు, అంతేగా? కరెక్ట్. ప్లీజ్. గోపాల్ని రాజని చెప్పి నమ్మించారు, అది మోసం కదా? గోపాల్ చచ్చిపోయాడని నాటకాడారు, అది మోసం కదా? అక్కడ నన్ను ప్రేమించారు, ఇక్కడ ముందే ప్రేమించిన మాకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అది మోసం కాదు కదా? నువ్వేనమ్మా సంజ మొగుడివి? అవును, పట్నంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వర్, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టాలయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరబెనుకుద్దిరా చచ్చినోడా. తీసేస్తారు అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, పరువు పోతాయి. పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? ఏంటి? ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి? మోత తీయడం జాతకాడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే
నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా వచ్చిన టైం బాగాలేదు వెళ్దాం పద. అమ్మాయి స్వప్న ఇక్కడున్నావేమిటమ్మా? రాత్రికి అక్కయ్య శోభనం బోల్డెన్ని పనులున్నాయి, రారా. వస్తున్నానమ్మా. భువనేశ్వరి, వస్తున్నానత్తయ్య. త్వరగా కానివ్వండి. అలాగే. చాలే పిన్ని. అమ్మ మిమ్మల్ని చీరలు అక్కడ తీసుకురామంది. నువ్వు కూడా వెళ్ళు. మీ ఆయనకి కలర్ ఇష్టమో కాదో చెప్పు తల్లి. ఇష్టమేనా? అయితే వేస్తాను. అవునక్క, మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా సెకండ్ సైటా? రహస్యమా? చెప్పవా? సర్లే, నాకైతే ఏ సీక్రెట్స్ లేవు. నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను, ఘనంగా మోసపోయాను. మీరు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీయేగా, సిగ్గుదేనికి చెప్పు. లాస్ట్ ఇయర్ జూన్ లో మేము కలుసుకున్నాం, వారి అనాథాశ్రమంలో. మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఆయన ఏడాదికి 3 నెలలు ఫారెన్ లో ఉంటారు. మొన్న ఫారెన్ నుంచి రాగానే మేమిద్దరం రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అరే పాల గ్లాస్ ఇక్కడే ఉంది ఏమిటి? అమ్మాయి స్వప్న, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిరమ్మా. ఏ పాల గ్లాస్ పెట్టకపోతే అది శోభనంగా దావుదా? అవదమ్మా, అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా? పాల గ్లాసుతో లోపలికి వెళ్ళిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని. తీసుకెళ్ళిచ్చిరమ్మా. నాయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట, తెచ్చాను. అవునక్క, ఇందాక నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. జాగ్రత్త, పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట. అయినా మీ ఆయనంత మోసగాళ్ళలాగేం కనిపించడం లేదులే. ఆయన దేవుడు. దేవుడైతే పెద్ద గొప్ప. అందరికి 2 ఫ్యామిలీస్. వెంకటేశ్వర స్వామికి 2, విష్ణుమూర్తికి 2, శివుడికి 2. రాముడికి ఒక్కరేగా. సర్లే, ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోవడానికి. ఆయనే ఈయన. చాలా బాగా చెప్పావు సంధ్య. లాక్ చేసింది. వీళ్ళంతా ఎక్కడ పడుకున్నారబ్బా? ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీడలో సొప్పున ఎవరై ఉంటారబ్బా? ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పుట్టిందిరా? మరి బాబోయ్, చుట్టాలు ఆవిడ చంపేసింది. అత్తగారు, ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్ లాగా. మంచిగా ఇదిగో తీసుకోండి. ఎక్కడా
చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా సుప్రా. ఇది మనోడు మనోడు అరే లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు? పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఓ, ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, ఆ, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజున నేను ఎంత కంగారు పడ్డానో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. అక్క గది, పక్క గది, ప్లీజ్. స్వప్న, నేను చెప్పేది వినడానికి ప్రయత్నించి ప్లీజ్. చెప్పదు, నేనే తిన్ను. గట్టిగా అరవకు. స్వప్న, మీ అక్కను ఎవరో ప్రేమించి మోసం చేశారని తను ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను కాపాడాను. కేవలం మా అక్క నీ గురించి అంతా చెప్పింది. మీ పరిచయం, మీ ప్రేమ, మీ పెళ్లి అన్ని నాకు వివరంగా చెప్పింది. అయ్యో, ఆ కథ మీ అక్కతో చెప్పమంది నేను పాప నీ కట్టుకదలు. అయినా నాతో అబద్ధాలు ఆడాల్సిన కర్మ మా అక్కకు పట్టలేదు. కాదు స్వప్న. నేను- Don't ever try to touch me. ఓకే, ఓకే, సారీ స్వప్న, నేను చెప్పాను. అనవసరం. అయినా ఒక పెళ్ళైన మగాడు పెళ్లి కానీ ఆడపిల్ల గదిలోకి రావడం సభ్యత సంస్కారం కానీ అనిపించుకోవాలి. స్వప్న, సారీ అడి తిరిగావా? స్వప్న, నాకు పిల్లవడం ఏంటి? మీ అక్కతో పరిచయం నాకు చేసిన 2-3 రోజుల క్రితమే. అంత అప్పుడే మా అక్క మీద వెగటి పుట్టేసిందా? మన పాత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తే మా అక్క తట్టుకోలేదు. అయినా నన్ను మోసం చేసావు. మా అక్కకైనా నువ్వు మంచి భర్తగా మిగిలాలంటే మన మధ్యలో ఉన్న గుర్తులు చెరిగిపోవాలి, జ్ఞాపకాలు మాడి మసైపోవాలి. స్వప్న, కూల్గా నేను చెప్పేది వినడానికి ప్రయత్నించి. స్వప్నకి నీకు ఏమిటి సంబంధం? ఆ. ఆ, ఇదిగో మనోడు, ఇది నువ్వయ్యా, ఇది స్వప్న, ఇది సంధ్య. స్వప్న నువ్వు ప్రేమించుకున్నారు, కానీ సంధ్యగా మొగుడుగా వచ్చావు. ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరం అయింది. ఈ విషయం నువ్వు సంధ్యకి